సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ సీటెట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ సెలక్షన్ సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే డిఫరెంట్ డౌట్స్ అయితే రైజ్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఏ విధంగా చూస్ చేసుకోవాలి లేదా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఏ విధంగా అలర్ట్ చేస్తారు అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం సీటెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి అయితే తెలుసుకుంటున్నాము. సో మీరు ఇప్పటివరకు సీటెట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నట్లయితే సీటెట్ అనేది ఎవరు అప్లై చేయాలి అండ్ సీటెట్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు సీటెట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని దృష్టిలో ఉంచుకొని మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూస్తూ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్లయితే మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఆర్ మెయిల్ ద్వారా మీరు మాకు డీటెయిల్స్ అనేది మెసేజ్ చేసినట్లయితే మా టీమ్ అనేది మీకు రిప్లై ఇవ్వడంతో పాటు అప్లికేషన్ సర్వీస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రజెంట్ మనకు సంబంధించిన టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పటివరకు సీటెట్ అప్లై చేసిన వాళ్ళు కానీ అప్లై చేయడానికి ట్రై చేస్తున్న వాళ్ళు కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ లేవనే ఉద్దేశంతో మీరు అప్లికేషన్ అనేది స్టాప్ చేయకండి. సీటెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఆటోమేటిక్గా అలర్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ సీటెట్ వచ్చేసి ఫిబ్ 2026లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ మనకి సీటెట్ సెప్టెంబర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఫిబ్లో అప్లై చేసిన వారికి కానీ సెప్టెంబర్లో అప్లై చేసిన వారికి కానీ సీటెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఆటోమేటిక్గా అలర్ట్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఏ విధంగా అలర్ట్ చేస్తారంటే, సో మీకు సంబంధించిన కమ్యూనికేషన్ ఫర్ అడ్రస్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కమ్యూనికేషన్ ఫర్ అడ్రస్ ఏ విధంగా అయితే మీరు ఇస్తారో ఆ అడ్రస్ బేస్డ్ చేసుకొని ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వాళ్ళు అలర్ట్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ కూడా మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్కి తెలంగాణలో తీసుకున్నట్టయితే సో హైదరాబాద్ అండ్ వరంగల్, కరీంనగర్ ఏరియాలో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అలర్ట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ కూడా మీ నియర్ బై ఏరియా కరీంనగర్ అనుకుంటే మ్యాక్సిమం కరీంనగర్లో ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీ నియర్ బై ఏరియా అనేది వరంగల్ అనుకుంటే వరంగల్లో ఇవ్వడం జరుగుతుంది. మీ నియర్ బై ఏరియా అనేది హైదరాబాద్ ఉంటే హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుంది. లేదా మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్కి అందరికీ హైదరాబాద్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు ఈ యొక్క ఆటోమేటిక్ సెంటర్స్ అలర్ట్ చేస్తున్నారంటే, మనకు పెన్ పేపర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. ఓఎంఆర్ షీట్ బేస్డ్ అయితే ఎగ్జామ్ నడుస్తుంది. సో మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కాదు. ఆన్లైన్ ఎగ్జామ్ అయినట్లయితే సో వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు. ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి సో పెన్ పేపర్ బేస్డ్ కాబట్టి వాళ్ళే డైరెక్ట్గా క్యాండిడేట్ యొక్క లొకాలిటీని బట్టి అడ్రస్ని బట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అలర్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ రావట్లేవు అనే ఉద్దేశంతో ఇప్పటివరకు అప్లికేషన్ చేసుకొని ఆస్పిరెంట్స్ ఉన్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసి పేమెంట్ చేసి కన్ఫర్మేషన్ పేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మనకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ ద్వారా తెలుసుకోవచ్చు ఆఫ్టర్ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత. అండ్ అదేవిధంగా హాల్ టికెట్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. బట్ అది ఇప్పుడు మనం చెప్పలేము ఎక్కడ అలర్ట్ చేస్తారనేది. లాస్ట్ ఇయర్ అయితే మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్కి క్యాండిడేట్స్కి సో బేస్డ్ ఆన్ లొకాలిటీ బట్టి హైదరాబాద్ అండ్ నియర్ బై ఏరియాలో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అలర్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఎక్కడ ఉంటుందంటే సిబిఎస్ఈ స్కూల్స్లోనే ఉంటుంది. మనకు సెంట్రల్ బోర్డ్ స్కూల్స్ సంబంధించి ఏవైతే ఉంటాయో పల్లవి స్కూల్స్ కావచ్చు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కావచ్చు, అదర్ సిబిఎస్ఈకి సంబంధించిన స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్స్లో అయితే అలర్ట్ చేయడం జరిగింది. సో ఈ ఇయర్ కూడా మ్యాక్సిమం ఆఫ్ ది సెంటర్స్ అనేది అలానే అలర్ట్ చేస్తారు. కాబట్టి సో ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి టెన్షన్ తీసుకోకండి, ఆటోమేటిక్గా అలర్ట్ చేస్తారు. సో మీకు నియర్ బై ఉండాలి అనుకుంటే మీ కమ్యూనికేషన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ అనేది మీరు ఎక్కడైతే స్టే చేస్తున్నారో అది ఇవ్వడానికి ప్రయత్నించండి. దాన్ని బట్టి వాళ్ళు మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే అలర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఆటోమేటిక్గా అలర్ట్ చేస్తారు. రిలవెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి.